నడి వయసు దాటి మలి వయసులోకి అడుగుపెట్టాక పురుషుల్లో చాలామందికి మూత్రగండాలు పెరుగుతూ ఉంటాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. మూత్ర విసర్జనలో మంట, నొప్పి వంటి బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రకమైన బాధలకు చాలా వరకు ప్రోస్టేట్ గ్రంథిలో తలెత్తిన సమస్యలే కారణంగా ఉంటాయి. మలి వయసులో పురుషుల్లో కనిపించే ప్రోస్టేట్ సమస్యల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో పాటు ప్రోస్టేట్ సమస్యలు ఎందుకు పెరుగుతాయి? 45-50 ఏళ్ల వయసు దాటిన తర్వాత చాలాసార్లు ఎంతో కొంత ప్రోస్టేట్ గ్రంథి సైజు పెరగటం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఓవరాల్గా చూస్తే 2 రకాల ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్స్ చూస్తూ ఉంటాం. ఒకటి వయసు బట్టి పెరిగేవి, రెండోది ప్రోస్టేట్లో క్యాన్సర్లు, ట్యూమర్స్ అలాంటి వల్ల ప్రోస్టేట్ గ్రంథి సైజు పెరిగే అవకాశం ఉంది. ప్రోస్టేట్ గ్రంథి మూలంగా తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? దీన్ని 2 రకాల సిమ్టమ్స్ కింద మనం తీసుకోగలం. ఒకటి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్, అంటే ప్రోస్టేట్ గ్రంథి సైజు పెరగటం వలన దారి సన్నబడి యూరిన్ సన్నగా రావటం, సో అడ్డుపట్టడం వలన వచ్చే సిమ్టమ్స్ అంటే అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్. అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్లో మనం కామన్గా చూసేది ఏంటంటే, ఒకటి హెసిటెన్సీ, అంటే బాత్రూమ్ వెళ్ళి నిలబడిన తర్వాత వెంటనే యూరిన్ రాదు. 1 సెకండ్, 2 సెకండ్లు, 4 సెకండ్లు టైం బట్టి అప్పుడు యూరిన్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి యూరిన్ వచ్చినప్పుడు ఫ్లో సన్నగా వస్తుంది, పూర్ ఫ్లో అంటాం. తర్వాత ఫ్లో ఒక్కసారి మొత్తం యూరిన్ బయటికి రాకుండా ఆగి వస్తుంది. తర్వాత సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం, అంటే పూర్తిగా పాస్ చేసి బాత్రూంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం వచ్చిన ఫీలింగ్ పేషెంట్కి ఉండదు. ఇంకా మిగిలిపోయింది కానీ రాలేదు, సరే ఖాళీ అవ్వలేదు, అయినా కూడా ఇంకా రావట్లేదు అని బయటకు వచ్చేస్తారు. సో ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్, ఇవి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటాం. ఈ సిమ్టమ్స్ కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత బ్లాడర్లో కండలో కొంత చేంజెస్ వస్తాయి. సో దీనివల్ల కొన్ని ఇరిటేటివ్ సిమ్టమ్స్ అని వస్తాయి. ఇరిటేటివ్ సిమ్టమ్స్ ఏంటంటే, పేషెంట్ తరచుగా మూత్రం వెళ్ళటం. రెండవది, వెళ్ళాలనుకున్నప్పుడు అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం వస్తుంది, అంటే బాత్రూమ్ ఆపుకోలేనంత పరిస్థితి చాలాసార్లు వస్తుంది. ఒకవేళ ప్రాబ్లం కనుక ఇంకా తీవ్రంగా ఉన్నట్టయితే తెలియకుండా 1-2 చుక్కలు బట్టల్లో పడిపోవటం, అర్జీ ఇన్కాంటినెన్స్ అంటాం. సో ఇవన్నీ ఇరిటేటివ్ సిమ్టమ్స్. ప్రోస్టేట్ గ్రంథిలో వాపు ప్రమాదమా? మినిమల్ సిమ్టమ్స్, అంటే పెద్దగా ఇబ్బంది లేదు, ఇది లైఫ్ స్టైల్ని మార్చట్లేదు, పెద్దగా ప్రాబ్లం లేదు అనుకుంటే ఏమీ వైద్యం చేయకపోయినా సరిపోతుంది. లేదు, కొంత యాక్టివ్ లైఫ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు మీటింగ్లో కూర్చొని బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా టైం పట్టడం, లేకపోతే తరచుగా వెళ్ళటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే మనం ఆల్ఫా బ్లాకర్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వాడతాం. దీంట్లో రకరకాల ఆల్ఫా బ్లాకర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ని ఎలా అనుమానించాలి? ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్లో బినైన్ ఎన్లార్జ్మెంట్, మెలిగ్నెంట్ ఎన్లార్జ్మెంట్, అంటే క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తామంటే, ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ వలన మనకు తెలుస్తుంది. PSA అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఇది ఒక సబ్స్టెన్స్ ప్రోస్టేట్ గ్రంథిలోంచి తయారవుతుంది. ఇది కొంత స్మాల్ అమౌంట్ బ్లడ్లో మనం చెక్ చేయొచ్చు. నార్మల్ PSA బిలో 4 ఉండాలి. 4 కంటే ఎక్కువ ఉన్నట్టయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది అని మనం అనుకోవాలి. ఆ లెక్కన 4 కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంటుందని కాదు. కాబట్టి 4 కంటే PSA కనుక ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉందా అనేది మనం ఫర్దర్గా టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రోస్టేట్ బయాప్సీ చేయటం, లేకపోతే కొన్ని ఫ్రీ PSA అని, టోటల్ PSA అని అలా చేయటం, వీటి వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ప్రోస్టేట్ సమస్యల్ని ఎలా నిర్ధారించుకోవాలి? ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం చూసేది బినైన్ ఎన్లార్జ్మెంట్, అంటే వయసు బట్టి ప్రోస్టేట్ గ్రంథి పెరగటం. దీనికి టెస్టుల కోసం వచ్చినట్టయితే మనం చూసుకోవాల్సింది సైజ్ ఆఫ్ ద ప్రోస్టేట్. ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినట్టయితే మనకి సైజ్ ఆఫ్ ద ప్రోస్టేట్ ఎంత, యూరిన్ పోయక ముందు, పోసిన తర్వాత 2 సార్లు కనుక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినట్టయితే యూరిన్ పోసిన తర్వాత ఏమైనా మిగులుతుందా, యూరిన్ పూర్తిగా ఖాళీ అవ్వకుండా మిగులుతుందా, మిగిలితే ఎంత మిగులుతుంది అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకు తెలుస్తుంది. నార్మల్ మనిషి కనుక యూరిన్ పాస్ చేసినట్టయితే బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవ్వాలి. బట్ మోర్ దాన్ 50 ml కనుక మిగులుతున్నట్టయితే మనం సిగ్నిఫికెంట్గా యూరిన్ మిగిలిపోతుందని చూసుకోవచ్చు. కొన్నిసార్లు ఫ్లో ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి మనకు యూరోఫ్లోమెట్రీ అని ఒక టెస్ట్ చేయగలం. అంటే పేషెంట్ బాత్రూంలోకి యూరిన్ పాస్ చేసినట్టుగానే ఒక మెషిన్లో యూరిన్ పాస్ చేసినట్టయితే ఆ మెషిన్తో మనకు రీడింగ్ వస్తుంది, ఎంతసేపు పట్టింది యూరిన్ పాస్ చేయడానికి, వాల్యూమ్ ఎంత పాస్ చేశారు, ఫ్లో మ్యాక్సిమం ఫ్లో ఎంత ఉంది, యావరేజ్ ఫ్లో ఎంత ఉంది, దానికి ఒక కర్వ్ అన్నీ వస్తాయి. దాన్ని బట్టి మన పేషెంట్కి బ్లాకేజ్, అబ్స్ట్రక్షన్ ఉందా లేదా అనేది మనం నిర్ధారించగలం. ప్రోస్టేట్ సమస్యలకు చికిత్సలు ఎలా ఉంటాయి?
ఎర్లీ సిమ్టమ్స్లో ఏమి చేయక్కర్లేదు. కొంత సిమ్టమ్స్ ఉండి పేషెంట్ ఇబ్బంది పడుతున్నారంటే ఆల్ఫా బ్లాకర్స్ అనే మెడిసిన్స్ వాడినట్టయితే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ ఆల్ఫా బ్లాకర్స్తో పాటు మనం ఈ అడిషనల్గా ఇంకొక డ్రగ్ యాడ్ చేసినట్టయితే కొన్నిసార్లు ప్రాస్టేట్ సైజ్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్ కూడా ఈ మధ్య చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఈ ఆల్ఫా బ్లాకర్స్ వాడి లేదా ఆల్ఫా బ్లాకర్స్ పనిచేయట్లేదు, లేదు ఆల్ఫా బ్లాకర్స్ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇలాంటి వాళ్ళు దీనికి ఒక ఫైనల్గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే ప్రాస్టేట్ ఆపరేషన్ చేయించుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. ఇప్పుడు మోర్ అండ్ మోర్ సొఫిస్టికేషన్ వచ్చే కొద్దీ మనకి ఎండోస్కోపిక్ సర్జరీ చాలా కామన్గా జరిగేది. ఈ ఎండోస్కోపిక్ సర్జరీ అంటే మూత్రం వచ్చే నాళం ద్వారా ఒక పరికరం పెట్టి ప్రాస్టేట్ గ్రంథి తీసేయచ్చు. ఆ ఉన్న ప్రాస్టేట్ గ్లాండ్ తీయటానికి, దాన్ని కట్ చేయడానికి కూడా మనకి రకరకాల పరిజ్ఞానాలు వచ్చాయి. ఇంకొక గ్రూప్ ఆఫ్ మనం ప్రాబ్లమ్స్ చూసేది ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్. ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ గోల్ ఏంటంటే ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో పూర్తిగా ప్రాస్టేట్ క్యాన్సర్ క్యూర్ చేయటం. ఇది 2 విధాలా సాధ్యమవుతుంది. ఒకటి సర్జరీ చేసి మొత్తం ప్రాస్టేట్ తీసేయటం. రెండవ మార్గం ఏంటంటే రేడియేషన్. ఒకవేళ పేషెంట్ కనుక ఫిట్గా లేకపోయినా, పేషెంట్ సర్జరీలో రిస్క్ ఎక్కువ ఉంది అనుకుంటే రేడియేషన్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. సో ఈ 2 రకాల ట్రీట్మెంట్తో ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో మనం ప్రాస్టేట్ క్యాన్సర్ మొత్తం నిర్మూలించగలం. అదే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినట్టయితే ఆ స్టేజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ మనం నయం చేయలేం. కాబట్టి ప్రాస్టేట్ తీయటం వల్ల మనకు వచ్చే పెద్ద లాభం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి పేషెంట్స్కి హార్మోన్ ట్రీట్మెంట్ అని ఇస్తాం. మలి వయసులో పురుషుల్లో కనిపించే ప్రోస్టేట్ సమస్యలపై ఎలాంటి అవగాహన అవసరమో, PSA పరీక్షను చేయించుకోవడం ద్వారా, సకాలంలో తగిన చికిత్సలు తీసుకోవడం ద్వారా ప్రోస్టేట్ సమస్యల్ని ఎలా అధిగమించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం.